రోమాపత్రికలో 12వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాము. రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాము. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థబుద్ధి గలవాడొకటికే తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా చెప్పాను. 11 అధ్యాయాల వరకు కూడా పౌలు దేవుడు ఒక్కొక్కరి జీవితాల్లో, అన్యుల జీవితాల్లో కానీ, ఇశ్రాయేలు జీవితాల్లో కానీ ఏ రీతిగా తన కార్యం చేశాడు అనే విషయాలన్నింటినీ కూడా వివరించాడు. వీటన్నిటికీ రెస్పాన్స్గా మనము ఆయనకు మన శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకోవాలి అని మొదటి వచనం మనం చూసాం. అది ఒక సేవ. మన శరీరమును దేవునికి అర్పించుకోవడం కూడా ఒక సేవ అనే మాటను కూడా మనం చూసాం. అలాగే ఈ లోక మర్యాదను మనం అనుసరించక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతనమవ్వాలి. కేవలం మెరుగుపరుచుకోవడం కాదు, మనం ఏమవ్వాలి? పూర్తిగా నూతనపరచబడాలి. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయన. కనుక నూతనత్వం అనేది క్రీస్తులో మనకి దేవుడు అనుగ్రహించేటువంటి అనుభవం. కనుక కేవలము మెరుగుపరుచుకోవడం, కొంచెం మార్చుకోవడం కాదు. 3వ వచనంకి వచ్చేసరికి తన్ను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, మన గురించి మనం ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు అంటున్నాడు. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకోవాలి. మన గురించి మనం చాలా ఎక్కువగా అనుకుంటాం కదా, ఎక్కువగా అనుకుంటాం. కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మెజర్, లేకపోతే దేవుడు మనకు అనుగ్రహించిన పరిమాణం బట్టే మన గురించి మనం అనుకోవాలి అని చెప్తున్నాడు. మంచి బుద్ధి కనుక మనము ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు అని చెప్తున్నాడు. చాలాసార్లు సంఘంలో కూడా మనం ఏమనుకుంటాం, నేను ఒకరికంటే ఒకరు ఏమనుకుంటాం, గొప్పవారము అనుకుంటాం కదా. కానీ అలాగేమీ సంఘంలో ఉండదు. అందుకే అంటున్నాడు, తన్ను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడటకే తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహించిన కృపను బట్టి మీలో ప్రతివానితోనూ చెప్తున్నాను అని చెప్తూ దాన్ని వివరిస్తున్నాడు. ఇంకా ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరం ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాం. మన శరీరంలో ఏది అన్నిటికన్నా గొప్పది? మన శరీరం అవయవాల్లో అన్నిటికన్నా గొప్పది ఏంటి? ఏది గొప్పది కాదంటాం? కన్ను అన్నీ చూస్తుంది కదా, కన్ను గొప్పది. అందుకే పౌలు ఈ మాటలను కొరింథీ పత్రికలో వివరిస్తూ మొత్తం కన్ను అయితే, మొత్తం శరీరం అంతా కన్ను అయితే ఏంటి పరిస్థితి? అదే అంటాడు చూడండి, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. శరీరం ఒక్కటే, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుంచి, శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యను కాను గనక శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమోన శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. శరీరమంతా కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. శరీరంలో ప్రతి అవయవాన్ని కూడా దేవుడు తన చిత్త ప్రకారముగా ఉంచాడు అంటున్నాడు. కనుక శరీరంలో అవయవాలన్నీ కూడా దేవుడు చిత్త ప్రకారంగా ఏం చేశాడు? ఉంచాడు. కనుక నేను ఈ అవయవం కాను గనుక, నేను చెవిని కాను, నేను
ముక్కును కాను, లేకపోతే చెవే ముఖ్యము అనుకోవడానికి లేదు. ప్రతి అవయవము కూడా అవసరం. శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా అవసరమే. అంతేకాదు ఏ అవయవము కూడా కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదంటే పరిస్థితి ఏంటి? కన్ను దురదేస్తే ఎవరు కొక్కుతారు? కన్ను చాలామందికి కళ్ళు ఎక్కువసేపు ఫోన్లు చూసి ఏమవుతాయి? దురదలు పెడతాయి. ఇప్పుడు చెయ్యి నువ్వు నాకు అక్కర్లేదు అంటుంది కన్ను. ఏం చేయాలి అప్పుడు మనం? కుక్కలు చూసారా వాటికి దురదేస్తే ఎలా కొక్కుంటాయో? రోడ్డు మీద ఏం చేస్తాయి? కనుక మనం జంతువులం కాదు. దేవుడు మనకు అన్ని అవయవాలు కూడా ఏం చేశాడు? ఒకదానికి ఒకటి సహాయం చేసుకోవడానికి దేవుడు పెట్టాడు. ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు. ఇక్కడ సంఘాన్ని గురించి చెప్తూ దేవుడు సంఘంలో ప్రతి అవయవాన్ని కూడా దాని పరిమాణము చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. కనుక ఎవరు కూడా నాకు అక్కర్లేదని చెప్పద్దు అంటున్నాడు. కనుక శరీరంలో మనకు మరలా నేను రోమపత్రిక వచ్చాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలు ఉండునను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. సంఘము ఎప్పుడు కూడా విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒకరికి ఒకరము ఏంటట? అవయవములము. కనుక అంటే ఒక అవయవానికి అవసరమైనట్టు ఇంకొక అవయవం ఏం చేయాలి? సహాయం చేయాలి. ఇది మన శరీరంలో ఉంటుంది ఆ యూనిటీ. ఇన్ ద సేమ్ వే ఇది శరీరము. సంఘం ఎవరి శరీరం? క్రీస్తు శరీరం అని బైబిల్ చెప్తుంది కదా. సంఘం ఎవరి శరీరం? క్రీస్తు యొక్క శరీరం. కనుక క్రీస్తు యొక్క శరీరంలో కూడా ప్రతి అవయవం కూడా ఏం చేయాలి? ఒక అవయవానికి ఇంకొక అవయవం సహాయము చేయాలి. కనుక అలా సహాయం చేయకపోతే క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి పొందదు. క్రీస్తు యొక్క శరీరము మరి ఏమవుతుందంటే, కాలు నడవకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేను కదా. నేను పరిగెడదాం అనుకుంటున్నాను, కాలు అంటుంది నేను పరిగెట్టను అంటుంది. నేను వెళ్దాం అనుకుంటున్నాను, కాలు ఏమన్నది నాకు కాలు నొప్పులు ఉన్నాయి, నేను రాను. నువ్వు వెళ్తే ఇల్లు, నేను రాను అన్నది అనుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వెళ్తే ఇల్లు, కాలు ఏమంటుంది? నేను రాను, నాకు చాలా పీకుతున్నాయి, నేను పడుకుంటాను, నువ్వు వెళ్తే ఇల్లు. అవుతుందా? అవ్వదు. శరీరం అంతా ఏమవ్వాలి? ఒక యూనిటీగా వెళ్తుంది. ద సేమ్ వే సంఘము కూడా, క్రీస్తు యొక్క శరీరము కూడా పని చేయాలి అంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఏం చేయాలి? పని చేయాలి. అదే చెప్తున్నాడు చూడండి ఇక్కడ. మనం ప్రత్యేకంగా ఒకరికొకరు అవయవములై ఉన్నామని చెప్తూ 6వ వచనం, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృప వరములు కలిగి ఉన్నాము గనుక మనం అందరము కూడా వేరువేరు కృపావరములు కలిగి ఉన్నాం. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా కృపావరం కలిగి ఉంటాడు. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఏం చేస్తాడు? కృపావరము కలిగి ఉంటాడు. చాలామంది అనుకున్నట్లుగా నాకేం వరములు లేవు అని మీరు అనుకుంటే మీరేం చేస్తున్నారు? దేవుణ్ణి తప్పుగా అంటున్నారు. దేవుడు ప్రతి అవయవానికి కూడా ఏం చేశాడు? ప్రతి శరీరంలో ప్రతి అవయవానికి కూడా ఒక కృపావరమును ఇచ్చాడు. అందుకే అదే చెప్తున్నాడు. కనుక మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగి ఉన్నాము. కనుక అందరికీ ఏమున్నాయి? కృపావరములు ఉన్నాయి. కనుక ఈ కృపావరములు మనకి తెలియాలి అంటే ఎలా తెలుస్తుంది అంటే, సంఘంలోనికి వచ్చిన తర్వాత మనము కొద్దిగా కదలడం ప్రారంభించాలి. మనం చాలామంది ఏం చేస్తారంటే సంఘంలోనికి వచ్చి ఎవరికి కనబడకుండా వెళ్ళిపోతారు. ఒకరితో ఒకరు మనం మాట్లాడుతున్నప్పుడు, సేవకులతో మీరు మాట్లాడుతున్నప్పుడు నెమ్మదిగా మీకున్న కృపావరం ఏంటో అర్థమవుతుంది. ఏంటి? మీకు ఒకవేళ అర్థమవుతే సంతోషమే. మీకు అర్థం అవ్వలేదనుకోండి, మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, సేవకులతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఇవ్వబడినటువంటి కృపావరం ఏంటో అది అర్థమవుతుంది. మీకు ఏ కృపావరం ఉందో తెలిసిందనుకోండి, మీరు ఆ కృపావరములో మీరు ఏం చేయొచ్చు? పని చేయొచ్చు. చాలామంది సంఘములో ఏ పని లేకుండా ఉంటారు. ఇంట్లో కూడా చాలామంది ఏ పని చేయకుండా ఉంటారు. సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? పని చేయాలి. అక్కడ తర్వాత వచ్చిన చదవండి.
మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే ఆ మాట గుర్తుంచుకోండి, పని కలిగి ఉందము. అందరికీ ఏముండాలి? ఎక్కడ? సంఘములో ప్రతి ఒక్కరికి ఏముండాలి? పని కలిగి ఉండాలి. పని కలిగి ఉందము. చూడండి, ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు. శరీరం అభివృద్ధి పొందాలంటే ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయాలి. తన తన పరిమాణం చొప్పున ఏం చేయాలట? పని చేయాలి. కనుక ప్రభువు ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడింది. దేవుడు సంఘములో, సంఘాన్ని దేవుడు మనం అనుకుంటాం కానీ దేవుడు అమరుస్తాడట. సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడు? అమరుస్తాడు. నేను కొన్ని చర్చెస్కి వెళ్ళి చూస్తాను, అక్కడ పాటలు పాడేవాళ్ళు ఉండరు, పాటలు పాడేవాళ్ళు ఉండరు. పెద్ద పెద్ద చర్చెసే. ఇప్పటికీ అక్కడ ఎవరు మ్యూజిక్ వాయించే వాళ్ళు ఉండరు, మ్యూజిక్ వాయించే వాళ్ళు కూడా ఉండరు, సరిగా ఉండరు. లేకపోతే సరైనటువంటి పరిచారకులు కూడా ఉండరు. ఇది కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి దాన్ని ఆ పని చేయడానికి మనుషులు తీసుకొస్తారు, మ్యూజిక్ ప్లే చేయడానికి. లేకపోతే దేవుడు ఎప్పుడూ కూడా సంఘమును ఏం చేస్తాడు? అన్నీ కూడా దేవుడే సమకూరుస్తాడు, అమరుస్తాడు అని ఉంది అక్కడ. చూసారు కదా, దేవుడు ప్రతి అవయవమును తన తన పరిమాణం పైన ఇంకా ఆయన శిరస్సు ఉండగా సర్వ శరీరము చక్కగా అమర్చబడతాడు. సంఘములో దేవుడు ప్రతిదాన్ని ఏం చేస్తాడట? అమరుస్తాడు. ప్రతిదానిని దేవుడు ఏం చేస్తాడు? అమరుస్తాడు. కనుక మనం కంగారు పడవలసిన పని ఏం లేదు. అయితే సేవకులు చేసే పని ఏంటంటే ఎవరికి ఏ కృపావరం ఉందో గమనించుకోవాలి. అది గమనించుకోలేకపోతే ఎవరు తప్పు? సేవకులు తప్పు. అట్ ద సేమ్ టైం మీరు కూడా మీకున్నటువంటి కృపావరములను మీరు మాట్లాడడం ద్వారా, మీ యొక్క జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యములు మీరు చెప్పడం ద్వారా ఖచ్చితంగా మీకు ఏ కృపావరం ఉందో మీకు తెలియకపోయినా మీరు మాట్లాడుతున్నప్పుడు ఇతరులకు కూడా తెలిసిపోద్ది. ఇంకా మీకు చెప్తాను, మీకు ఏ కృపావరం ఉందో మీకు తెలుసుకోవాలంటే మీరు ఏం చేస్తే మనుషులకు సంతోషం కలుగుతుందో ఆధ్యాత్మికంగా, అర్థమవుతుంది కదా, మీరు ఏం చేస్తే ఇతరులకు ఆధ్యాత్మికంగా మేలుకరంగా ఉంటుందో అది మీ కృపావరం. అర్థమవుతుంది కదా. మీరు ఏం చేస్తే ఇతరులు ఆదరింపబడుతున్నారు, బలపరచబడుతున్నారు, సంతోషిస్తున్నారు, అది మీ యొక్క కృపావరము. కనుక నేను రక్షించబడిన కొత్తలోనే నేను కొద్దిగా ఏం చేసేవాడిని అంటే ఒకరిద్దరికి ఏం చేసే ఒకరికొకరికి వాక్యం చెప్పేవాడిని, వాక్యము చెప్పేవాడిని. అలా కొద్దిమంది నుంచి, ఇద్దరు నుంచి ముగ్గురు నుంచి నలుగురు, అలా ఒక 5గురు, ఒక 10 మందికి నేను ఎప్పుడు 98, 99, 97 నుంచే నేను అలా చేసేవాడిని. రక్షించబడిన తర్వాత నుంచి కూడా నేను కొద్దిగా వాక్యం చెప్పేవాడిని. అలా కొంత గుంపుకి నేను వాక్యం చెప్పేవాడిని. ఆ వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమయ్యేవారంటే వాళ్ళు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేవారు. దేవుడు వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. అలాగే మనం ఏ పని చేస్తామో ఆ పనిని బట్టి దేవుడు నిజంగా మమ్మల్ని ఆదరించాడు అని వాళ్ళు ఎవరైనా చెప్తున్నారంటే అది మన కృపా వరము. అర్థమవుతుంది కదా, అది మన యొక్క కృపావరము. కనుక ఆ కృపావరం ఏంటో మీరు తెలుసుకోవాలి జాగ్రత్తగా. అర్థమవుతుంది కదా.
మీరు చాలామంది ఏమనుకుంటే నాకేం రాదు కదండి పాస్టర్ గారు, మీకేమీ రాదు కదండి అంటే మీరు ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? దేవుని వాక్యం చెప్తుంది, సంఘములో రక్షించబడిన వారందరికీ కూడా దేవుడు ఏం చేస్తారట? కృపావరములను మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు ఇస్తాడు మీకు కృపావరములు. ఓకేనా? మీ విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు మీకు కృపావరములు ఇస్తాడు. కానీ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ కనీసం మినిమం ఒకటి ఉంటుంది. ఎవరికి మినిమం ఒక గిఫ్ట్ అయినా ఉంటుంది. మీరు నమ్మకంగా ఉంటే ఆ గిఫ్ట్స్ ఏమవుతాయి? ఇంకా పెరుగుతాయి. అర్థమవుతుంది కదా? పౌలుకు మొదటగా ఒక గిఫ్టే ఇచ్చుండొచ్చు, తర్వాత ఏమైంది తెలుసా? ఆ గిఫ్ట్స్ అన్నీ కూడా తిమోతి పత్రిక చూడండి, చూపిస్తాను. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. కాదు 2వ అధ్యాయము 7వ వచనం. మొదటి తిమోతి పత్రికనా? 2వ అధ్యాయము 7వ వచనం. అలా చెప్పలేదా? ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను విశ్వాస సత్య విషయంలోను అన్యజనులకును బోధకుడుగాను నియమింపబడితిని. ఆగను. మొదట ఏం చేశాడు? సాక్ష్యం. నువ్వు అన్ని జనులకు నా గురించి సాక్ష్యం ఇవ్వాలని దేవుడు చెప్పాడు. పౌలును దేవుడు పిలిచినప్పుడు నా గురించి నువ్వు సాక్షివై ఉంటావు అన్నాడు. అవునా? ఈ సాక్షి అయినటువంటి ఈ పౌలు తర్వాత ఏమయ్యాడు? ప్రకటించేవాడుగా అయ్యాడు. సాక్ష్యం ఇస్తూ తర్వాత ఏమయ్యాడు? ప్రకటించేవాడుగా అయ్యాడు. తర్వాత ఏమయ్యాడు? అపోస్తలుడుగా అయ్యాడు. విశ్వాస సత్య విషయములో అన్ని జనులకు బోధకుడుగా అయ్యాడు. సో ఇవన్నీ కూడా వేరు వేరు. సాక్ష్యం ఇవ్వడం వేరు, ప్రకటించేవారు ప్రీచర్గా అయ్యాడు, తర్వాత అపోస్తలుడు అయ్యాడు, తర్వాత అన్ని జనులకు టీచర్ అయ్యాడు, బోధ వేరు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ గిఫ్ట్స్. ఎలాగొచ్చాయి ఇవన్నీ కూడా? నువ్వు సాక్ష్యం ఇవ్వడంలోనే ఫెయిల్ అయ్యామనుకోండి, నెక్స్ట్ లెవెల్కి ఏమవ్వదు, వెళ్ళం. మనం సాక్ష్యం ఇవ్వడంలోనే ఫెయిల్ అయ్యామనుకోండి, నెక్స్ట్ లెవెల్కి ఏమవ్వదు, వెళ్ళం. చూడండి, 2వ పత్రికలో కూడా ఇదే మాట చెప్తాడు. 2వ పత్రిక పౌలు తిమోతికి అసలు 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఆ సువార్త విషయంలో మళ్ళీ చెప్తున్నాడు, ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను బోధకుడుగాను నియమింపబడితిని. కనుక మొదటగా ఎక్కడి నుంచి ప్రారంభమైందంతా కూడా? మీ యొక్క కృపావరములు మీకు ఇంకో మాట చెప్పి ఇక్కడికి వస్తాను. మొదటి తిమోతి పత్రికలో చూడండి, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1వ అధ్యాయము 18వ వచనం. నా కుమారుడువైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడువై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున నీ గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలు చొప్పున మంచి పోరాటం నువ్వు పోరాడాలి అన్నాడు. ఇప్పుడు 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుని కృపావరము, నీకు కలిగిన కృపావరం నువ్వేం చేయాలి? ప్రజ్వలింప చేయాలని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. కనుక దేవుని యొక్క వరములను మనం ఏం చేసుకోవాలంటే ప్రజ్వలింప చేయాలి. అంటే ఏం చేయాలి? మంట అధికం చేసుకోవాలి. అధికం చేసుకుంటే అవి ఇంకా ఎక్కువగా మారుతాయి. మొదటగా పౌలు సాక్ష్యం ఇవ్వడానికి దేవుడికి పిలిచాడు, తర్వాత ప్రకటించేవాడుగా అయ్యాడు, తర్వాత అపోస్తలుడిగా అయ్యాడు, తర్వాత బోధకుడుగా అయ్యాడు. బోధ అంటే ఏంటి? ఇవి లెటర్స్ అన్నీ పౌలే రాశాడు, ఇవన్నీ పౌలు మనకి బోధిస్తున్నాడు కదా. కనుక సంఘంలో ప్రతి ఒక్కరిని దేవుడు అలా వాడుకుంటాడు. హల్లెలూయా. దేవునికి ఏముండదు, పక్షపాతం లేదు.
దేవుడు ఎవరికి కూడా ఫేవరెట్స్ ఉండడు. దేవునికి ఎవరు కూడా ఫేవరెట్స్ ఉండరు. ఎందుకుండరు? ఆయన పక్షపాతి కాదు, అందరూ ఆయన పిల్లలే గనక, అందరూ ఆయన పిల్లలే గనక దేవుడు ఎవరికి కూడా పక్షపాతం ఏమి కూడా చూపించడు. కాకపోతే కొంతమంది దేవునికి స్వరం వినరు, దేవునికి లోబడరు గనక వాళ్ళకి మించి ఇతరులను ఏం చేస్తాడు దేవుడు? వాడుకోవడం ప్రారంభిస్తుంటాడు. అదనమాట. అందరినీ వాడుకోవాలనుకుంటాడు కనుక సాక్ష్యం ఇవ్వడంలో మన నమ్మకముగా ఉంటే తర్వాత ఇంకో కృపావరము వస్తుంది. ఇక్కడ మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమి ఇస్తాడట? కృపావరములు ఇస్తాడు. కనుక మీరు ఎవరూ కూడా నాకేం లేదులే, ఎందుకంటే మేము రక్షించబడిన పద్ధతిలో మాకేం కృపావరాలు లేవు. కొంతమందికి ఏమున్నాయి? వచన వరం ఉంది, స్వస్థపరచు వరాలు ఉన్నాయి. మీకు విషయం ఏంటంటే ఏ వరం ఉన్నా ఒకటే, ఏది గొప్పలేదు. మనకు ఉన్నటువంటి పెద్ద రాంగ్ ఏంటంటే స్వస్థవరం అంటే చాలా గొప్పది అనుకుంటారు. అలాగే ఏం లేదు. అన్ని వరాలు ప్రవచన వరం అయితే కొంతమంది ఏం చేస్తారు? అసలు ప్రవచన వరం అంటే ఏంటో చాలామందికి తెలియదు. ప్రవచన వరం అంటేనే చాలామందికి ఏంటో తెలియదు. ప్రవచన వరం అయితే ఎక్కువ, మిగతావన్నీ తక్కువ అనుకుంటారు. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. దేవుడు వారి వారి విశ్వాస పరిమాణం చొప్పున దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కృపావరములను మనం కలిగి ఉన్నాము అంటున్నాడు. కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము అన్నాడు. ఏమన్నాడు? ఏ వరం? ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. ఎన్నో వచనం అది? 7వ వచనం. తర్వాత చదవండి. కనుక ప్రవచించే వరం అయితే ఏమంటున్నాడు? విశ్వాస పరిమాణము చొప్పున మనము ప్రవచించడం అంటే ఏంటి? ప్రవచించడం అంటే ఏంటి? చాలామందికి ప్రవచించడం అంటే చాలామందికి ఏమవ్వాలి? యాక్చువల్గా ప్రవచనం అంటే ఏమవుతుంది చెప్పండి? చాలామందికి ప్రవచన వరము కలిగిన దైవజనులను కింద పెడితే మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా ప్రార్థన చేయించుకుంటారు. ఇంకా అది యాక్చువల్గా ప్రవచన వరం కాదు. మీరు అనుకున్నట్టే అది ప్రవచన వరం కాదు. బిబ్లికల్గా మనం వాళ్ళకి అనుకుంటాం కదా. ప్రవచన వరం అంటే ఏంటి? మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపరుడి, ఆత్మ సంబంధమైన వరముల ఆసక్తి అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఇంకా చదవండి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. ఇంకా మనుష్యుడెవడును వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు ఎవరితో మాట్లాడుతున్నాడట? మనుషులతో మాట్లాడుతున్నాడు అని చెప్పి అక్కడ 3 విషయాలు చెప్పాడు. ఏంటి? క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాట్లాడుచున్నాడు. ప్రవచించేవాడు ఏం చేస్తున్నాడు? మనుష్యులతో మాట్లాడుతున్నాడు. అంటే ఏం మాట్లాడుతున్నాడు? చాలామంది అనుకున్నట్లుగా ప్రవచించడం అంటే ఏం మాట్లాడుతున్నారు? ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. యోహాను కాలం వరకు
ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి. ధర్మశాస్త్రము సహా, జాగ్రత్తగా వినండి, యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి. అంటే ఏం చేశారు వాళ్ళు? ఏం ప్రవచించారు? కింద చెప్తే అంత ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఓకేనా? మీరు మనసులో ఉంచుకోండి. రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 21. రెండవ పేతురు పత్రిక 19వ అధ్యాయము, క్షమించండి, 1వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చదువుదాం. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. ఉదయించే వరకు ఆ వాక్యము అన్నాడు. ఏ వాక్యము? ప్రవచన వాక్యము. ఆ వాక్యము, దేవుని యొక్క వాక్యం ఏంటి? ప్రవచన వాక్యము. ఆ వాక్యము చీకటి గల చోటున దేని యందు లక్ష్యం ఉంచాలి? దేని యందు? మళ్ళా చెప్పాలి. దేని యందు? ప్రవచన వాక్యము. ఈ వాక్యం ఏంటి? ప్రవచన వాక్యము. మనకు ఇప్పుడు ప్రవచనాలు ఏం చెప్తారు? నీకు వచ్చే నెల ఏం రాబోతుంది? కారు రాబోతుంది. నాకు తెల్ల కారు కనిపిస్తుంది. ఏం కనబడుతుంది? తెల్ల కారు కనబడుతుంది. నీకు వచ్చే నెలలో రాబోతుంది తెల్ల కారు. ఓకేనా? ఇది ప్రవచనం అనుకుంటాం, కాదు ఇది. ఓకేనా? కృపావరాల గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను. ఇక్కడ ప్రవచన వాక్యము మనకుంది అంటున్నాడు కదా. ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టుంది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. ఇంకా చదివితే మీకు అర్థమవుతుంది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ప్రవచనం ఎందులో ఉంది? లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. అనగా ప్రవచనము ఎప్పుడునో మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఏం పలికారు? ప్రవచనమే. ఏం పలికారు? దేవుని వాక్యము. ఇప్పుడు దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రేరేపణతో, ఇప్పుడు ఒక వాక్యము, నేను ఒక ప్రాంతంలోకి వెళ్ళాను, వాక్యం చెప్పాలి. ఇప్పుడు దేవుని ప్రేరేపణతో చెప్పే వాక్యం ఇప్పుడు ఏం వాక్యం అవుతుంది వాళ్ళకి? ప్రవచన వాక్యం. ఇంకో చోట తిమోతికి పౌలు ఏం చెప్తాడంటే దైవావేశము వలన కలిగిన లేఖనము అంటాడు. ఏంటి? 2వ పత్రికలో అనుకుంటాను, చూడండి. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక. ఉరుములతో ఆగిపోకుండా వర్షం వచ్చును గాక. కొన్నిసార్లు అలా వర్షాలు ఉరుములు వచ్చి ఏమవుద్ది? వెళ్ళిపోతాయి. 3వ అధ్యాయము 16, 17. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16, 17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు ఉండునట్లు దైవ ఆవేశము వలన కలిగిన. ఏ ఆవేశం? మనకు చాలా ఆవేశాలు ఉంటాయి. ఆ ఆవేశం కాదు, దైవ ఆవేశము. ఆ మాట దైవావేశం అని ఉంది కదా, కొంచెం విడగొట్టి చదివితే దైవ ఆవేశము అంటే స్పిరిచువల్ ఇన్స్పిరేషన్, ఆత్మ ప్రేరేపణ చేత అనొచ్చు కూడా. స్పిరిట్ ఇన్స్పిరేషన్, ఆత్మ ప్రేరేపణ చేత ఏంటి? ప్రతి లేఖనము, ఆత్మచేత కలిగిన ప్రతి లేఖనమును. ప్రతి లేఖనము అంటే ఏదైతే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినది, దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి వాక్యముందో ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో ప్రవచన వరము అంటే దేవుని బిడ్డలారా
దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత ప్రకటించడం. ఓకేనా? మన మిగతా వరాల కోసం అంటే తర్వాత చెప్తాను, వరాల దగ్గరికి వచ్చినప్పుడు. మనం అనుకున్నట్లుగా అవన్నీ కూడా ఏంటి, ప్రవచన వరాలు కాదు. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. కనుక ప్రవచించే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏం చేస్తుంటారంటే విశ్వాసమును బట్టి వాళ్ళు విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్యలు. పరిచర్య అనేది నానా విధాలుగా ఉన్నాయి. ఆ పరిచర్య అయితే మనం ఏం చేయాలట, పరిచర్యల గురించి కూడా పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి అంటాడు. ఆ మాట కూడా అక్కడికి వచ్చినప్పుడే చెప్తాను. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లోను. టీచింగ్ అన్నమాట. టీచింగ్ అనేది డిఫరెంట్. ఇప్పుడు మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం, ప్రీచింగ్ అనేది డిఫరెంట్. ఇప్పుడు వచనం వెంబడి వచనం మనం ఏం చేస్తున్నాం, బోధిస్తున్నాం. ఇది మీకు తర్వాత చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రీచింగ్ అలాగ ఉండదు. ఎక్కడో ఒక లేఖన భాగం తీసుకొని దానిని బట్టి దాన్ని వివరిస్తూ అది మన జీవితాలకి అప్లై చేస్తూ ప్రకటిస్తాం. ప్రీచింగ్ అది. ఇక్కడ బోధించుట అంటే కంప్లీట్గా మనం టీచ్ చేస్తున్నాం కనుక లేఖనాలు ఒక్కొక్కటి వివరంగా ఏం చేస్తున్నాము, మనం బోధిస్తున్నాం. బోధించుటలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలోను పని. బర్నబాకి ఒక పేరు ఉండేది, హెచ్చరిక పుత్రుడు. ఎప్పుడూ కూడా హెచ్చరించేవాడు. మీరు దేవుని కృపను మీరు హత్తుకొని ఉండాలి. మనము అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. అక్కడ చాలామంది రక్షణ పొందారు. అప్పుడు రక్షణ పొందిన వాళ్ళ దగ్గరికి బర్నబాను పంపించారు. బర్నబా వెళ్ళి ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా ఏం చేశాడంటే మీరు ప్రభువుని స్థిరమైన హృదయముతో హత్తుకొని ఉండాలి. ఏం చేశాడు? ఇప్పుడు హెచ్చరించాడు. చూడండి, అపోస్తుల కార్యంలో ఉంటాయి ఇవన్నీ కూడా. మనం బైబిల్ చదివితే బైబిల్ అన్ని చోట్ల కూడా అన్ని విషయాలు కూడా చక్కగా రాయబడి ఉంటాయి. ఓకేనా? 20 అపోస్తుల కార్యం 11వ అధ్యాయము 22వ వచనం చూడండి. అక్కడ కొంతమంది రక్షణ పొందారు. వారిని గురించి సమాచారం యెరూషలేములోనున్న బర్నబాను అంతియోక్య వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిరమైన హృదయముతో హత్తుకొనవలనని ఏం చేశాడట? రక్షించబడిన వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఏం చేశాడు? హెచ్చరించాడు. ప్రభువును స్థిరమైన హృదయముతో హత్తుకొనవలనని హెచ్చరించాను. ఇంకా 14వ అధ్యాయము 21-20 నుంచి చూస్తే, అయితే శిష్యులు అతని తట్టు చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఇకోనియకును అంతియోక్యకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఏం చేశారట? ఇప్పుడు హెచ్చరించడం అనేది ఒక పరిచర్య. ఎందుకు హెచ్చరించడం? దేవుని రాజ్యంలోనికి ఎలా ప్రవేశించాలి, ఎలాగా ప్రభువును మనము హత్తుకొని ఉండాలి అని వాళ్ళు ఏం చేస్తున్నారట? హెచ్చరిస్తున్నాడు. బర్నబా నువ్వు హెచ్చరిక పుత్రుడు అన్నారు కదా, కనుక హెచ్చరించుట. కొంతమంది ఏం చేస్తారు? హెచ్చరించే పరిచర్య వాళ్ళకు ఉంటుంది. కనుక హెచ్చరించేవారైతే హెచ్చరించుటలోనూ పని చేయాలి. ఏదో ఒక పని ఈ ఫ్యాన్ కూడా వేసిన పని కలిగి ఉందుము. చాలు. పని ఏం చేయాలి? అందరూ ఏం చేయాలి? పని చేయాలి. దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యం చొప్పున ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? పని చేయాలి. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆసక్తి కలిగి ఉండేవారు. మొదటి సంఘంలో అందరూ కూడా కృపావరముల పట్ల అందరికీ కూడా ఆసక్తి కలిగి ఉండేవారు. ఎందుకంటే సంఘంలో నేను కూడా ఏం చేయాలి? పని చేయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ సంఘాలు అయిపోవడం ద్వారా వాళ్ళకి ఇంకేం పని ఉండదు. ఏం చేయాలి? వెళ్ళి చక్కగా కూర్చొని వడ్డిస్తారు, తినేసి ఆకులు కూడా మనం ఎత్తవలసిన అవసరం లేదు, మనం వచ్చేస్తాం. దేవుడు
చిన్న చిన్న ఫెలోషిప్స్ ద్వారా అయితే మనం ప్రతి ఒక్కరము కూడా పని చేయడానికి ఏముంటుంది, అవకాశం ఉంటుంది. కనుక ఆ పని చేయడానికి మీకు ఏముండాలి, మొదట ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండాలి. ఒక ఆయన విలియం బూత్ అనేటువంటి ఒక ఆయన సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్. సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్. సాల్వేషన్ ఆర్మీ అంటే ఎవరు తెలుసా? నువ్వు వెళ్ళావు కదా మిలిటరీ చర్చ్, వాళ్ళే. ఒకసారి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి మేము మిలిటరీ చర్చ్కి వెళ్ళామని అన్నాడు. మిలిటరీ చర్చిలు ఏమి ఉండవు, అది సాల్వేషన్ ఆర్మీ. అంటే వాళ్ళు డ్రెస్సెస్ వేసుకుంటారనమాట. వాళ్ళు ఆ డ్రెస్సెస్ అలాగా వేసుకొని ఉంటారనమాట. కనుక ఆయన ఆ పరిచర్యలో తలుపు అలా తీసేవారండి, పర్లేదు, చల్లగాలి వస్తుంది. ఆ పరిచర్యలో పని చేయాలని చాలా ఆశపడుతూ ఒక ఆయన వచ్చాడట. వస్తే ఆ పాస్టర్ గారిని అడిగారు అనమాట, సార్ నేను సంఘంలో పని చేయాలనుకుంటున్నాను. అప్పటికే అందరూ కూడా ఏమన్నారు, పని వాళ్ళు అందరూ ఉన్నారు, మరి ఏం పని చేస్తావు? వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పాను కదా యూనిఫామ్తో వెళ్తారు. ఆర్మీ అని చెప్పాను, సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు ఆర్మీ డ్రెస్లో, అంటే వాళ్ళకి ఒక యూనిఫామ్ ఉంటుంది అనమాట, ఆ యూనిఫామ్లో వెళ్తారు. అయితే ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడ ఏ పని ఖాళీ లేదు, అందరికి అన్నీ ఉన్నారు, ఒక పని అయితే ఉంది, చేయగలుగుతావా అన్నాడు. ఏ పనైనా చేస్తానని ఆయన చెప్పాడంట. వీళ్ళు మినిస్ట్రీకి వెళ్తున్నారు కదా అందరూ, ఈ మినిస్ట్రీకి వెళ్ళే వాళ్ళందరూ కూడా షూస్ వేసుకొని వెళ్తారు. వాళ్ళకి షూస్ పాలిష్ చేసుకోవడానికి ఏముండదు, టైం ఉండదు. చేస్తావా అని అడిగాడు. తప్పకుండా చేస్తానండి అని. ఏ పని చేస్తున్నాడు ఇప్పుడు? ఇదేం పరిచర్య? ఇప్పుడు మనమైతే ఏమనుకుంటాం, నేనేం దేవుని పని అంటే ఏమనుకుంటాం మనం? పరిచర్యకు వెళ్ళే వాళ్ళకి ఏది చేసినా కూడా మనము కూడా పరిచర్యలో పాలుభాగస్తులమే. కనుక సరే అని చేస్తాన్నాడు. చాలా కాలం అలా చేశాడు. అయితే ఒక దినమున ఏమైందంటే, నిజంగా జరిగిన విషయమే. ఒక దినమున ఏం జరిగిందంటే, అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఆ మీటింగ్లో వాక్యం చెప్పి ఆయన రాలేదు. మీటింగ్లో వాక్యం చెప్పి ఆయన ఏం చేయలేదు, రాలేదు. రాకపోతే ఈ వ్యక్తిని ఏం చేశారంటే, నువ్వు కూడా సేవ సమర్పించుకున్నావు కదా, కొంచెం వాక్యం చెప్తావా అని అడిగారు. నువ్వు కూడా సేవకు సమర్పించుకున్నాక కొద్ది సమయం వాక్యం చెప్తావా అని అడిగారట. సరే తప్పకుండా చెప్తానని. అతడు నడుస్తూ స్టేజ్ మీదకి వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా గుండెలు బాదుకొని ఏడవడం ప్రారంభించారు. ఇంకా వాక్యం చెప్పలే. మొత్తం అందరి మీద కూడా దేవుని ఆత్మ వచ్చేసింది. అందరూ కూడా ఏడవడం ప్రారంభిస్తున్నారట. అందరూ రొమ్ము కట్టుకొని, మేము పాపులం ప్రభువా మమ్మల్ని క్షమించు. ఏం జరుగుతుంది ఎవరికి అర్థం అవట్లేదు. సాధారణంగా ప్రకటించిన తర్వాత చివరిలో ఎక్కడో జరగాలి, ఇతడు ఇంకా ఏం చేయలేదు, ప్రకటించలేదు. మనుషులందరూ కూడా పశ్చాత్తాపడ్డం, ఏడవడం ప్రారంభిస్తున్నాడు. అతడు చెప్పిన మాటలు తక్కువ, దేవుని ఆత్మ ఎంతో బలముగా కార్యం చేసింది. అతడు తనకివ్వబడినటువంటి ఆ పనిని ఏం చేశాడంటే నమ్మకముగా చేశాడు. కనుక దేవుని ఆత్మ ఏం చేసింది, అతడు ఎక్కడుంటే అక్కడ పని చేయడం ప్రారంభించింది. కనుక దేవుని ఆత్మ మన ద్వారా పని చేయాలి. పరిచర్య మనం ఏం చేసినా కూడా ఏం చేయాలి, దేవుని ఆత్మ పని చేయాలి. కనుక ఏ పరిచర్య అయితే దేవుడు మనకి ఇస్తాడో ఆ పరిచర్యను మనం ఏం చేయాలి, నమ్మకముగా చేయాలి. కనుక ప్రతి ఒక్కరును కూడా ఆ పరిచర్య నమ్మకముగా చేస్తే దేవుడు ఇంకా అధికమైనటువంటి నమ్మకమైన పనిని దేవుడు మనకిస్తాడు. ఈ మాటలను తిమోతి పత్రికలో ఉంటాయి చూడండి. తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3వ మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేరిస్తే తరువాత దినముల్లో ఏమవుతారట, మంచి పదవిని. ఎక్కడ? రాజకీయ పదవులు కాదు, దేవుని యొక్క సంఘంలో అనగానే మీరు ఇక్కడే అనుకోకూడదు. దేవుడు ఏం చేస్తాడంటే క్రమక్రమంగా దేవుడు మనకి ఏం చేస్తాడు, ద్వారాలు తెరవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. క్రమక్రమంగా దేవుడు ఏం చేస్తాడు,
ద్వారాలు తెరవడం ప్రారంభిస్తాడు. కనుక మనము నమ్మకముగా ఆ పనిని ఏం చేయాలి? చేయాలి. కనుక హెచ్చరించుటలో పని కలిగి ఉందము. ప్రతి ఒక్కరము కూడా ఏం చేయాలట? పని చేయాలి. ఎప్పుడైతే మీకు ఈ ఆశ ఉంటుందో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పని మనకు అప్పగిస్తాడు. మనం మామూలుగా వచ్చాము, హాయ్, హౌ ఆర్ యూ, ప్రైజ్ లార్డ్ అని వెళ్ళిపోతే అలాగే ఉంటుంది. కానీ పని చేయాలి. ఏం చేయాలి? పని చేయాలి. పని చేయాలనే ఆసక్తి మనలో ఉంటే దేవుడు మనకేమిస్తాడు? పని ఇస్తాడు. అతడికి ఏం పని చేయాలని ఏది చెప్పినా చేద్దాం అనుకున్నాడు. చివరికి ఏ పని చేశాడు? షూస్ పాలిష్ చేశాడు. కానీ ఎంతగా దేవుడు వాడుకున్నాడంటే ఆ తర్వాత నుంచి ఎవరు కూడా ఇప్పుడు అతను మళ్ళీ షూస్ పాలిష్ చేయమంటారా? అంటారా? స్టెఫను, ఫిలిప్పు, మిగిలిన వారు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? భోజనాలు వడ్డించేవారు. ఏం చేసేవారు? భోజనాలు వడ్డించేవారు. వాళ్ళు అన్ని కృపావరాలు ఉన్నాయి. వాళ్ళు చెదిరిపోయారు ఒక సమయంలో. ఫిలిప్పు సమరయ్యకి వెళ్ళాడు. ఫిలిప్పు ద్వారా గొప్ప సూచక్రియలు జరిగిపోతున్నాయి. ఫిలిప్పు ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. దయ్యములు ప్రజలను విడిచి వెళ్ళిపోతున్నాయి. గొప్ప కార్యాలు జరుగుతుంది. ఫిలిప్పును దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు మరలా ఫిలిప్పు వెళ్ళి వడ్డిస్తాడా? ఇంకా అయిపోయింది వడ్డించే. కానీ ఆ పనిని వాళ్ళు ఏం చేశారు? నమ్మకంగా చేశారు. స్టెఫను మాట్లాడుతుంటే స్టెఫను మాట్లాడే సమయంలో దేవదూతను చూచినట్లుగా మనుషులు స్టెఫను చూశారు. స్టెఫను వైపు ఇలా చూడగానే దేవుని దూత వలె అతని ముఖం కనబడుతుందట. హల్లెలూయా. గనక ఆ పని వాళ్ళు చేస్తున్నప్పుడు నమ్మకంగా చేశారు గనక దేవుడు తర్వాత దినాల్లో వారి యొక్క పనిని మార్చేశాడు. హల్లెలూయా. స్టెఫను మొత్తం పాత నిబంధన అంతా కూడా ఒక అధ్యాయంలో చెప్పేశాడు. ఒక అధ్యాయంలో చెప్పేశాడు. మీరు అపోస్తలుల గారు 7వ అధ్యాయం చదివితే అబ్రహాం దగ్గర నుంచి ప్రారంభించాడు, యేసుక్రీస్తు వరకు చెప్పాడు. ఒక్క అధ్యాయంలో చెప్పాడు మొత్తం అన్నీ కూడా. అబ్రహాం దేవుడు ఎలా నడిపించాడు, ఐగుప్తుల నుంచి ఎలా బయటికి తీసుకొచ్చారు, యేసేపుని గురించి చెప్పాడు, మొత్తం అన్నీ చెప్పాడు. పాత నిబంధన అంతా కూడా ఒక్క అధ్యాయంలో చెప్పేశాడు. మోషేని గురించి చెప్పేశాడు, యేసుక్రీస్తుని గురించి కూడా చెప్పాడు. కనుక ఏ పని దేవుడు మనకు చెప్పినా మనం చేయాలి. రెండవది, సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఏంటి? పని కలిగి ఉందుము. అక్కడ కూడా ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేస్తేనే సంఘం ఏమవుతుందట? క్షేమాభివృద్ధి పొందుతూ వర్ధిల్లుతుంది అని ఉంది. కనుక ప్రతి ఒక్కరము కూడా పని కలిగి ఉండాలి. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో. పంచిపెట్టుడు కూడా ఏంటి? పనే. పంచిపెట్టుట. ఏం పంచిపెట్టుట? మనం అనుకుంటాం అది పెద్ద పని ఏంటి అనుకుంటాం. పంచిపెట్టుట పనే. మొదటగా మనకున్నటువంటి పిక్చర్ ఏం క్లియర్ అవ్వాలంటే వాక్యోపదేశం ఒకటే పని కాదు, పంచిపెట్టుడు కూడా పనే. మా చర్చిలో మీటింగ్లు అయ్యేవి 100 కేజీల పైన అవి ఉండేవి. ఏవి? అండాలు. 5,000 మందికి భోజనాలు ఉండేవారు. ఆ అండాలు మోసుకొని వచ్చేవాళ్ళం. సాంబార్ ఒక్కోసారి కాళ్ళ మీద పడిపోయేది, వేడి వేడి సాంబార్. కాళ్ళు కాలిపోతుండేవి. చేతులు కూడా ఏమయ్యాయి తెలుసా? పట్టుకుంటే కాలిపోయేవి. గుడ్డలు పట్టుకొని 2 ఉంటాయి కదా హుక్స్ పట్టుకోవడానికి. మిగతాది ఏం చేయాలి? 2 మొయ్యలేరు దాన్ని. మిగతా వాళ్ళేమో చిన్న చిన్న పేపర్లు, క్లాతులు పట్టుకునేవాళ్ళు. అది వెళ్తున్నప్పుడు సాంబార్ తుల్లిపోయి కాళ్ళ మీద పడిపోయేది. ఇవన్నీ చేస్తూ ఉంటుండగా దేవుడు నమ్మకంగా పనిచేయాలి. ఏం చేయాలి? నమ్మకంగా పనిచేయాలి. లాస్ట్కి వచ్చేసరికి భోజనాలు ఉండేవి కాదు. ఆ భోజనాలు లేకపోయినా మరలా వాళ్ళు సాంబార్ ఏదో పెట్టేవారు. అవన్నీ పెట్టుకొని ఆ తర్వాత తిని మరలా ఇంటికి రావడం జరిగేది. రాత్రులు చాలా లేట్ అయ్యేది. ఈ పని మనము చెయ్యాలని ఆసక్తి ఉండేది. ఇది మనకి ఎవరు చెప్పరు. ఏం చేయాలి? దేవుని పని చేయాలి. దేవుని రాజ్యములో, దేవుని యొక్క పనిలో. ఒక మీటింగ్ జరుగుతుంది, లేకపోతే ఏదైనా జరుగుతుందంటే దానికి అందరూ ఏమవ్వాలి? పని వాళ్ళు ఉండాలి కదా. ఈ పని మనము కలిగి ఉండాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా అందులో ఏమవుతాం? ఇన్వాల్వ్ అవుతాం. అర్థమవుతుంది కదా. అలాగే సంఘంలో కూడా ఏమవుతుంది? సడన్గా భోజనాలు అంటే అందరూ ఒక్కొక్కరు అయిపోయింది. తమ్ముడు చెప్పు. ఒక్కొక్క ఫోన్ పెట్టుకుని ఒకటి చెట్టు కిందకి, ఒకటి పుట్ట కిందకి,
వెళ్ళిపోయి అయిపోయారు అందరూ అయిపోయారు, చక్కగా వచ్చి భోంచేసి వెళ్ళిపోవచ్చు, అందులో తప్పేమి. కానీ మనం పని చేస్తే దేవుడు ఏం చేస్తాడట, పంచిపెట్టుట కూడా ఏంటి పని. అది మనం చేయాలి. సో మనము పని చేయాలి. సో మనకి ఇప్పుడు వాక్యం చెప్పే అవకాశం లేదు, కానీ దేవుడు ఇస్తాడు ఒకసారికి. కానీ దానికన్నా ముందుగా ఏం చేయొచ్చు, పని. ఏం పని? పంచిపెట్టడం కూడా పనే. ఏం పంచిపెట్టచ్చు? ఆహారం పంచిపెట్టచ్చు. ఇప్పుడు స్టెఫను, ఫిలిప్ వీళ్ళందరూ ఏ పని చేశారు? ఆహారం వడ్డించారు. భోజనాల దగ్గర ఉండి వడ్డించేవాళ్ళు. వాళ్ళు కృపతో నింపబడిన వాళ్ళు, ఆత్మతో నింపబడిన వాళ్ళు, బలముతో నింపబడిన వాళ్ళు, విశ్వాసంతో నింపబడిన వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆహారం వడ్డించేవారు. ఒక టైం వచ్చింది, దేవుడు వాళ్ళని అద్భుతముగా, అపోస్తుడు పౌలు ఎలా వాడుకున్నాడో ఫిలిప్పును కూడా దేవుడు అలాగే వాడుకున్నాడు. ఫిలిప్ జీవితంలో ఎలాంటి అనుభవం తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఉండేవాడు, మళ్ళీ ఒక గంటలో ఢిల్లీలో ఉండేవాడు. ఏది ఎక్కితే వెళ్తారు చెప్పండి? ఫ్లైట్ ఎక్కాలని అంత ఈజీ ఏం కాదు కదా. వెంటనే ఎక్కడ వెళ్తావు నువ్వు? ఫ్లైట్ ఎక్కితే ఒక గంట ముందు వెళ్ళాలి. దానికి ఏమవ్వాలి? చెక్ ఇన్ అవ్వాలి, సెక్యూరిటీలు అన్నీ కూడా క్లియర్ అవ్వాలి, వాడు రావాలి, నిన్ను ఎక్కాలి, మరలా నువ్వు టేకాఫ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఏమవ్వాలి, అక్కడ మళ్ళీ ల్యాండ్ అవ్వాలి, అక్కడ నుంచి బయటికి రావాలి. ఢిల్లీ వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది తెలుసా? ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఎక్కడో ఉంటుంది ఎయిర్పోర్ట్, మరలా ఏమవ్వాలి అక్కడికి. కనీసం ఇవన్నీ కలిపి నీకు 5-6 గంటలు పడుతుంది. ఫిలిప్పు ఎక్కడికి కావాలంటే అక్కడ ఆత్మ తీసుకుని వెళ్ళిపోయాడు. బైబిల్లో ఉంది, మీరు అపోస్తలుల కార్యాలు చూడండి. ఆత్మ అతడిని కొనిపోయిన కనుక అక్కడ లేడు. మళ్ళీ ఎక్కడ కనబడేవాడట? ఢిల్లీలో కనిపించేవాడు. ఇందాక ఎక్కడ కనబడ్డాడు? తర్వాత మరి రథము వెనకాల, రథం ఎంత స్పీడ్కి వెళ్తుంది? రథములో మాట్లాడుతున్న మనుషుని మాటలు విన్నాడంటే ఎలాగెళ్ళింది? ఆత్మ అతను తోడుకొని వెళ్ళిపోయేది. హల్లెలూయా. గొప్ప సూచక్రియలు చేసేవాడు, గొప్ప అద్భుతాలు చేసేవాడు. ఒక గారడివాడు ఉండేవాడు అక్కడ ఆ ఊర్లో ఏంటి, సీమోను అనేటువంటి గారడివాడు. వాడిని ఏమనుకునేవారట అందరూ కూడా? దేవుని చేత పంపబడిన వాడు వీడే అనుకునేవారట. దేవుని మహాశక్తి అనబడిన వాడు వీడే అనుకునేవాడు. అంత గొప్ప గారడీలు చేసేవాడట. చాలామంది గారడీలు చేస్తారు, జాగ్రత్త. గారడీలు చూసి మనం కంగారు పడకూడదు, అర్థమవుతుంది కదా. దేవుడు గారడీలు చేయడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. కనుక ఈ గారడీలు చేసేవాడు ఉండేవాడు. వాడు ఫిలిప్పుని చూశాడు. ఇలాగా చూసి, ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసి యేసుప్రభువు నమ్ముకున్నాడు. హల్లెలూయా. అందరూనేమో ఈ సీమోనే గొప్పవాడు అనుకుంటున్నాడు, గారడివాడే. కానీ ఈ గారడివాడు ఎవరిని చూశాడు? ఫిలిప్పును చూసి, ఫిలిప్పు చేసిన అద్భుతాలు చూసి ఫిలిప్పును వెంబడించి నమ్ముకొని బాప్తిసం పొందాడు. హల్లెలూయా. కనుక దేవుడు ఫిలిప్పును అంత అద్భుతంగా వాడుకున్నాడు. ఎందుకు అంటే పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. కొంతమందికి కరుణించడం అంటే ఏమనుకున్నారు? చాలామందికి ఇతరులకి ఇచ్చేటువంటి చక్కటి ఆ కృప ఉంటుంది. ఆ కృప కూడా మీకు దేవుడిచ్చింది. సంతోషముతో ఆ పని మీరు చేయాలి, సంతోషముతో ఆ పని మీరు చేయాలి. కనుక ఇవన్నీ కూడా సంఘములో ఉన్న వారందరూ కూడా ఏం చేయాలి? ఇలా చేస్తే సంఘంలో ఉన్న సంఘం ఏమవుతుంది? అప్పుడు క్షేమాభివృద్ధి పొందుతుంది. అందరూ పనిచేశారనుకోండి, అందరికీ సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. చాలామందికి సంతోషం ఎందుకు ఉండదంటే, కొంతమంది పని చేస్తారు, కొంతమంది ఏ పని చేయరు. కనుక అందరూ పని చేస్తే అందరికీ ఎలాగుంటుంది? గొప్ప తృప్తిగా ఉంటుంది కదా. ఈవేళ నేను కూడా ఒక పని చేశాను, నేను కూడా పాలుభాగస్తున్నయ్యాను, ఒక సంతోషం, ఒక ఆధ్యాత్మికంగా ఒక తృప్తి ఉంటుంది. మనం ఎక్కడున్నామో ఆ సంఘంలో ఏం చేయాలి తెలుసా? పని చేయాలి. కనుక నేను సంఘంలో ఉన్నంత కాలం నేను అన్ని పనులు చేశాను. మీటింగ్ అయితే పోస్టర్స్ అంటించాను, రాత్రి 2 గంటల వరకు, 2-3 గంటల వరకు పోస్టర్స్ అంటించేవాళ్ళు అక్కడికి. ఇప్పుడు పోస్టర్స్ అంటించడం అది తగ్గిపోయి, ఇప్పటికీ కొంతమంది ఆ సంఘంలో అంటిస్తారు. అలాగా ఏ పనున్నా మనము ముందుకు వెళ్ళి చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవునికి ఎవరు కావాలి?
అందుబాటులో ఉన్న వ్యక్తులు కావాలి. గొప్ప పాత్రలు కాదు దేవునికి కావాల్సింది. అందుబాటులో ఉండే పవిత్రమైన పాత్రల కోసం దేవుడు చూస్తాడు. అవి దొరికితే దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. సరే, మీరు వెళ్ళడానికి అవ్వదు ఎక్కడికి. కొన్ని మాటలు చెప్తాను. దేవుడు మన ఆశను తీర్చాడు. మంచి వర్షం పడుతుంది. ఓకేనా? 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను. చదువుతారు అది 9వ వచనం. 12వ అధ్యాయం రోమాపత్రిక. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను. కనుక ఇక్కడ సంఘములో ఉన్న వారు ఒక్కొక్కరు చేయవలసిన విషయాలు చెప్తున్నాడు. ఇక్కడ మీ ప్రేమ ఏమై ఉండాలి? నిష్కపటమైనదే ఉండాలి. కనుక సంఘములో ప్రేమ అనేది ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలట? నిష్కపటమైనదే ఉండాలి. అంటే దేవుని యొక్క ప్రేమ ఒక్కటే నిష్కపటమైనది. దేవుని యొక్క ప్రేమ ఒకటే. మన ప్రేమ ఏంటి? కపటం అంటే ఏంటి? బయటకోటి లోపలికోటి. మన ప్రేమ ఎలా ఉండాలట? నిష్కపటమైనదే ఉండాలి. అంత ఈజీ ఏం కాదు కదా. ఇప్పుడు అందరినీ అలా చేయలేం కదా, కొంతమందిని అలా చేయగలం. అందరిని నిష్కపటమైన ప్రేమతో ప్రేమించగలమా? ప్రేమించగలమా లేవా? ప్రేమించలేం. ఎందుకు ప్రేమించలేం? వాళ్ళ పద్ధతులు మనకు నచ్చవు. ఇప్పుడు మనం దానికి ఏం చేయాలి? అందుకే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి అన్నారు. దానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. దానికి ఏం చేయాలి? ప్రయాసపడాలి. దానికి చాలా కష్టం. అందరినీ అలా ప్రేమించాలంటే ఏంటి? చాలా కష్టం. ఈజీ ఎప్పుడవుతుందో చెప్తాను చూడండి, మీకు సూత్రం చెప్తాను. మీరు మొదట వాళ్ళ గురించి ప్రార్థించడం ప్రారంభించండి. మొట్టమొదటిగా బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎవరి గురించి ప్రార్థన చేయమన్నది? మీ గురించి ఎవరైనా చెడ్డగా అనుకుంటే, మీకు విరోధులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం మొదట ప్రార్థన చేయాలి. ఏమని? వాళ్ళని దీవించమని ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ ప్రార్థన ఎవరి కోసం చేయాలి? నిజంగా మీరు దేవుని ఆత్మ కలిగి ఉంటే మీ ఫస్ట్ ప్రార్థనలో మొట్టమొదటి ఎవరి గురించి ఏమంటే తెలుసా? దేవుని ఆత్మ మీకు బాగా ఎవరంటే ద్వేషమో వాళ్ళ గురించి ఏమంటుంది. మీరు దెబ్బకు ద్వేషించడం మానేస్తారు. ముందు ఎందుకు ద్వేషించడం? వాళ్ళ కోసం చేయడం ఎందుకు? వాళ్ళ మీద ద్వేషం లేకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని చెప్పి, నీకు ప్రేమ లేకపోయినా పర్లేదు, ద్వేషం ఉంటే ఫస్ట్ వాళ్ళ కోసం చేయాలి ప్రార్థన. లేకపోతే నీ ప్రార్థన నువ్వు ఎంత చెప్పినా ఏమవుదు? దేవుడు అంగీకరించాడు. అర్థమవుతుంది కదా. మీకు విరోధంగా ఎవరున్నారో వాళ్ళ కోసం మొదటగా ప్రార్థన చేయాలి. ఓకేనా? గనక ప్రేమ కలిగినట్టుగా ఏం చేయాలంటే ప్రయాసపడమని చెప్తున్నాం. మొదటగా మనం ఏం చేయాలంటే వాళ్ళ కోసం మీరు ప్రార్థిస్తూ ఉంటుండగా ఆటోమేటిక్గా వాళ్ళ మీదకు పరిశుద్ధాత్ముడు ప్రేమ కలిగినట్లుగా ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. అది మీలోని చేస్తాడు, వాళ్ళలోని చేస్తాడు. మీరేమనుకుంటారు? వాళ్ళు వస్తే మనం వెళ్దాం అనుకుంటారు. ముందు వాళ్ళు రాని అని అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు? ముందు వాళ్ళు రాని అంటారు. కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కరెక్టే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే. వాళ్ళు అనుకుంటారు దేవుడు వాళ్ళనే నా కాల్ దగ్గర తీసుకొస్తారని వాళ్ళు అంటారు. మళ్ళీ ఇటేపు వస్తే దేవుడు ఏళ్ళనే నా కాల్ దగ్గర తీసుకొస్తారని వీళ్ళు అంటారు. ఆలోచించగా ఏమవుతుందంటే ఎవరి దగ్గరికి ఎవరిని దేవుడు తీసుకురాడు. ఎందుకు? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కరెక్టే. కనుక ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి మనమే వెళ్ళిపోవడం మంచిది. ఎక్కడికి చెప్పాలి? కాల్ దగ్గరికి. కాళ్ళు బేరం అంటారు కదా, కాళ్ళు బేరానికి వచ్చాడండి అంటారు కదా. ఏముంది, వెళ్ళి మనం సింపుల్గా ఎలాగున్నారు సిస్టర్, ఎలాగున్నారు బాబు, మనం ప్రార్థిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళలోని కార్యం చేస్తాడు, మనలోని కార్యం చేస్తాడు. ఓకేనా? మీ ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటమైనదే ఉండాలి. ఏ విధమైన కపటం లేని ప్రేమ ఉండాలి. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకోండి. మంచిదాన్ని హత్తుకోవడం ఒకటే గొప్ప కాదు, చెడ్డదానిని కూడా ఏం చేయాలి?
అసహించుకోవాలి. చెడ్డదానిని అసహించుకోకపోతే చెడ్డదాని వైపు మరలా ఏదో రోజు మనం ఏమవుతాం? అసహ్యం రావాలి. ఇప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు నాకు సినిమాలంటే బాగా ఇష్టం. నాకు సినిమాలు ఎక్కువ చూసేవాడిని. నేను లోకంలో ఉన్నప్పుడు నాకేమి సినిమాలంటే ఇష్టం కాదు, పిచ్చి. బాగా సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు దాని మీద నాకు అసహ్యత రాలేదనుకోండి, ఎప్పటికైనా నేను శోధనలోకి ఏమవుతాను? మరలా ఏదో ఒక రోజు నేను ఏమవుతాను? శోధనలో పడతాను లేదా? ఎందుకు? ఎక్కడో ఒక దగ్గర మరలా నాకేమవుతుంది? సినిమాలు చూసే అవకాశము వస్తుంది. అప్పుడు నేను ఖచ్చితంగా ఏమవుతాను శోధనలో? చాలామంది ఎందుకు మరలా శోధనలో పడతారు అంటే దాని మీద ఏం రాదు? అసహ్యత వచ్చింది అనుకోండి, మీరు మరలా అటుపక్క వెళ్ళాం. అర్థమవుతుంది కదా? పౌలు చోట అంటాడు, ఆ విషయాల గురించి ఇప్పుడు మీరు సిగ్గుపడుతున్నారు కదా అంటాడు. ఆ పాత విషయాల గురించి ఇప్పుడు మీరేమవుతున్నారు? సిగ్గుపడుతున్నారు కదా అంటాడు. ఇప్పుడు మనము అలాంటి విషయాలు జ్ఞాపకం చేసుకుని చిచ్చి నేను అలా చేశానా ఛే అని మనకేం రావాలి? పశ్చాత్తాపం, అసహ్యం వస్తే ఇక మరలా చెడ్డదాన్ని మనం ఏం చేయం. కనుక ఈ సినిమాలు అలవాటు దేవుని బిడ్డలారా, రక్షించబడిన కొత్తలో ఒకవేళ కొంచెం అలాగా అనిపించేదేమో కానీ ఇప్పుడు దాని మీద నాకు అసహ్యం వచ్చింది. ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితమే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే దాని మీద నాకు అసహ్యత పుట్టించాడు. ఏం పుట్టించాడు? అసహ్యత పుట్టించాడు. ఇప్పుడు నా ముందు ఎవరిని సినిమా వేసినా కూడా నేను ఏం చేయను, నేను చూడలేను. ఎందుకు? దాని మీద నాకేమొచ్చింది? అసహ్యం వచ్చేసింది. అసహ్యం వచ్చిన దాన్ని మరలా మనం ఏం చేయలేము, చూడలేము, దాన్ని చేయలేము. కానీ చెడ్డదానిని ఏం చేయమన్నాడు? అసహించుకోవాలి. మంచి దానిని, చాలామంది మంచిదాన్ని హత్తుకుంటారు కానీ చెడ్డదాన్ని ఏం చేయరు? అసహించుకోరు. కనుక తర్వాత దినాల్లో మరలా ఏమవుతారు? నెమ్మదిగా మరలా అందులోకి వెళ్ళిపోతారు. నిజమైనటువంటి విశ్వాసి చెడ్డదానిని మరలా ఏం చేయాలట? అసహించుకోవాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేస్తాడు ఆ కార్యం. మనం అడగాలి, దాని మీద నాకు అసహ్యత పుట్టించు ప్రభువా అని. ఎప్పుడైతే అసహ్యత పుట్టిందో మనం మీకు ఎన్నడూ కూడా వాటి వైపు తిరగం. కనుక చాలామంది మరలా కొన్ని దినాల తర్వాతైనా మరలా అందులోకి పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి అసహ్యత రాదు. మంచిదాన్ని హత్తుకుంటారు, మంచిదాన్ని ప్రేమిస్తారు, మందిరానికి వస్తారు, బాగానే ఉంటారు. చెడ్డదాన్ని అసహించుకోరు. చెడ్డదాని మీద అసహ్యం వస్తే ఇక మరలా మనం ఏం చేయము. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఘనత విషయంలో బైబిల్ ఎప్పుడు కూడా మనకు రివర్స్గా ఉంటుంది. మనం ఘనత విషయంలో మనం గొప్పగా ఎంచుకుంటాం. బైబిల్ ఏం చెప్తుంది? ఒకరినొకడు నీకంటే ఇంకొకరిని గొప్పగా ఎంచుకోమని చెప్తుంది. బైబిల్ అదే చెప్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను ఒకరినొకడు తనకంటే ఆగండి, ఒకరికంటే ఒకడు యోగ్యులుగా ఎంచుకోవాలి. అంటే నాకంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? నేను వీళ్ళకంటే బెటర్ అనుకుంటాం. మనం మంచి వాళ్ళం కాదు, నేను వీళ్ళకంటే యోగ్యుడును అనుకుంటాం. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? వీరు నాకంటే యోగ్యులు అనుకోవాలట. అలాగ మనం అనేసుకుంటే అవ్వదు. అవుతుందా? అనేసుకుంటే అవ్వదు కదా. ఎందుకంటే వాళ్ళు కారు, మనకంటే యోగ్యులు కారు అనుకుంటాం. కానీ ప్రభువు ఇతరులలో ఉన్నటువంటి లక్షణాలను మనకంటే యోగ్యమైన లక్షణాలను మనము చూడగలిగే కృపను దేవుడిస్తాడు. ఎందుకంటే మనకంటే యోగ్యమైన లక్షణాలు ఇతరుల్లో ఉంటాయి ఉండవా? కాకపోతే మనం ఇతరుల కంటే మనమే యోగ్యులం అనుకుంటాం. మీరు జాగ్రత్తగా దేవుని యొక్క ఆత్మకు మనం అప్పగించుకుంటే, ఇప్పుడున్నాడు చైతన్య, ఉన్నాడు డానియల్, మనం జాగ్రత్తగా చూస్తే
మనము తనకంటే నేను యోగ్యుడని అనుకుంటాం, కానీ జాగ్రత్తగా గమనిస్తే ఏదో ఒక లక్షణము నాకంటే ఒక యోగ్యమైనది ఉంటుంది. అరే నేనైతే అలా చేయను కదా అనుకుంటాం. ఆ పరిస్థితిలో, ఆ సిచ్యువేషన్లో నేనైతే అలా రెస్పాండ్ అవ్వను. నేను ఇంకా వేరేగా రియాక్ట్ అయిపోతాను. తను మంచిగానే రెస్పాండ్ అయ్యాడు, మంచిగానే రియాక్ట్ అయ్యాడు అంటే ఇప్పుడు నాకంటే ఏంటి, అది మెచ్యూరిటీ. నాకంటే ఇతరులు ఏంటి కొన్ని విషయాల్లో వీళ్ళు నాకంటే బాగా రియాక్ట్ అవుతున్నారు. నేను ఆ సమయంలో నేనుంటే నువ్వు గనక ఊరుకున్నావు మా చెల్లి అక్క, నేనైతే మూతి ముఖం. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు వాళ్ళు యోగ్యులే, మీరు యోగ్యులే? మీరు గనక ఊరుకున్నారు, నేనైతే ఏం చేద్దును, మూతి ముఖం ఏకమైపోయినట్టు ఇద్దును. ఎవరు యోగ్యులు? ఇప్పుడు మనకంటే వాళ్ళు యోగ్యులు. ఎవరు? నువ్వైతే మూతి ముఖం పగల కూడా వేస్తావు, వాళ్ళు ఏం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, అమ్మో నేనైతే ఆ సిచ్యువేషన్లో అందరు చేసేద్దును, నాకంటే వాళ్ళు యోగ్యులు కనుక. మనం ఏమనుకుంటాం జాగ్రత్తగా, పెరిగిది, పనికిరాంది. నేను జాగ్రత్తగా ఆలోచించండి, మనకంటే వాళ్ళు యోగ్యులు. అందుకే ఒకరికంటే ఒకడు యోగ్యులుగా ఎంచుకోవాలి. అది వినయమైన మనస్సు గలవారై ఒకరికంటే ఒకడు యోగ్యులుగా ఎంచుకోండి. ఆమేన్. ఇవి కొంచెం చాలా కష్టంగా ఉంటే ఒకసారి ఇలా చదివి అనుకోవాలన్నమాట. అమ్మో ఇంతవరకు యేసుప్రభు చేసింది ఇప్పుడు మనం చేయవలసింది అనమాట. ఒకరికంటే ఒకడు ఘనత విషయంలో ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచుకోండి. నాకంటే వీళ్ళు ఘనమైన వారు, నాకంటే వీళ్ళు ఘనమైన వారు అని వాళ్ళని ఏం చేయాలి, ఎంచుకోవాలట. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి. నాకు బాగా నచ్చిన వర్డ్ ఇది. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. మనము దేవుని సంబంధమైన విషయాల్లో ఆసక్తి విషయంలో మాంద్యములోనికి వెళ్ళకూడదు. మాంద్యం అంటే ఏంటి? కదలలేని స్థితి. ఇప్పుడు ఆర్థిక మాంద్యం అంటారు కదా, ఏమవుతుంది? ఆర్థిక స్థితి అలా మెరుగవుతూ ఉండాలి కదా. ఇప్పుడు ఆర్థిక స్థితి ఏమవుతుంది? పడిపోతుంది, ఆగిపోతుంది, ఎక్కడిదక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు ఆర్థిక స్థితి మాంద్య స్థితికి వస్తే ఏమవుతుంది? ఉద్యోగాలు పోతాయి, ధరలు పెరిగిపోతాయి, వస్తువు ఏమవ్వదు, దొరకదు, వస్తువులు ఏమవ్వు, దొరకవు. ఆర్థిక మాంద్యం అంటారు కదా. ఆత్మీయ మాంద్యం, ఆత్మీయ మాంద్యం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటే ఆధ్యాత్మిక విషయాల్లో ఆ మందస్థితిలోనికి వెళ్ళకూడదు. తగ్గిపోయే స్థితి, చలనము లేని స్థితి, అభివృద్ధి లేని స్థితిలోని కాకుండా ఏమన్నాడు? ఆత్మయందు తీవ్రత ఉండాలి. తీవ్రత అంటే ఏంటి? మంట తీవ్రత అంటారు చూసావా? మంట తీవ్రత, జ్వరము తీవ్రత. ఎప్పుడు ఉంటుంది జ్వరం తీవ్రత? 104 వెళ్ళిపోయింది అనుకో, ఒళ్ళు ఏమవుతుంటుంది? అగ్గిలా కాదు. జ్వరం చాలా తీవ్రమైన జ్వరము, తీవ్రమైన మంట. ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలంట? ఆత్మయందు తీవ్రత ఉండాలి. ప్రభువుని సేవించాలి. ప్రభువుని సేవించే వాళ్ళు ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదు. అంటే దేవునిలో వెళ్తున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా వెళ్ళిన వాళ్ళు మరలా ఏమవ్వకూడదు? స్టాక్ మార్కెట్ అంతా బేరును బుల్లు అని ఉంటాయి. బుల్లు అయితే ఏమవుతుంది? అలా పైకి వెళ్తుంటుంది అనమాట. బేరంటే ఏంటి? తెలుగు బండిని చూపిస్తాడు, ఇలా వేస్తాడు బేరు, అది కింద దిగుతుంటుంది అనమాట. అంటే మార్కెట్లు ఏమవుతాయి? దిగిపోతుంటాయి. చాలామంది జీవితాలు అలాగా బేర్లాగా దిగిపోతుంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడూ కూడా ఎదుగుతూనే ఉండాలి. హల్లెలూయా. నేను రక్షించబడిన దినానికి ఇప్పటికీ ఎదిగానా, తగ్గిపోయానా? మన మట్టుకు మనం అలా ప్రశ్నించుకోవాలి. పోయిన సంవత్సరానికి ఇంకా చాలా ఉన్నాయి కానీ రేపు నెక్స్ట్ చెప్తాను. పోయిన సంవత్సరానికి ఇప్పటికీ నేను ఎదిగానా, తగ్గిపోయానా? మంట ఏమవ్వాలి? ఇంకా ఎక్కువ అవ్వాలి. హల్లెలూయా. మంట ఏమవ్వాలి?
ఇంకా ఎక్కువ అవ్వాలి నాలో ప్రభులో సేవించడానికి, ప్రభువుని సేవించడానికి, ప్రభులో ప్రార్థించడానికి, ప్రభువును ఆరాధించడానికి, వాక్యము చదవడానికి నాలో ఇంకా ఆసక్తి ఏమవ్వాలి? తీవ్రం అవ్వాలి. ఆసక్తి తగ్గిపోతుందంటే ఏమవుతాం? మనం కిందకి దిగిపోతున్నాము. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించండి. ప్రభుని సేవించే వారిలో ఆసక్తి దినదినం ఏమవ్వాలి? ఎదగాలి. ఓకేనా? మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోవచ్చు. బైబిల్ చదవాలంటే ఆసక్తి పోయింది పాస్టర్ గారు, ప్రార్థన చేయాలంటే ఆసక్తి పోతుంది అంటే మీరు ఏమవుతున్నారు? మాంద్యులైపోతున్నారు. ఏమైపోతున్నారు? మాంద్యులైపోతున్నారు. చలనము లేని వారుగా అయిపోతున్నారు. దేవుని విషయాల్లో స్పందించలేని వారుగా అయిపోతున్నారు. కనుక చాలా అది ప్రమాదకరమైన స్థితి. ఈ ప్రమాదకరమైన స్థితే సాతానుడు మరలా మన మీద అటాక్ చేయడానికి, మన కుటుంబాల మీద అటాక్ చేయడానికి అదొక కారణం అవుతుంది. ఆసక్తి విషయంలో ఎప్పటికి కూడా మాంద్యులు కాకూడదు. మంట మండుతూ ఉంటే మన చుట్టూ శత్రువు ఎప్పటికి కూడా రాదు. ఎక్కడ మండాలి? మన హృదయాలు ప్రభు సన్నిధిలో మండుతూ ఉండాలి. దేవుని వాక్యముతో ఏమవ్వాలి? మండుతూ ఉండాలి. ఈ మంట మనల్ని ఎప్పటికీ కూడా ఎలా ఉంచుతుందంటే, ప్రభులో మనం రక్షించబడినప్పుడు ఎంత తీవ్రత ఉందో అంతకంటే ఇప్పుడు ఎక్కువ తీవ్రత ఉంది. హల్లెలూయా. అప్పట్లో ఎంత ప్రార్థన చేయాలనిపించేదో అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఏమైంది? తీవ్రత ఇంకా ఎక్కువే ఉంది, కానీ ఏమీ తగ్గలేదు. తగ్గిపోయిందంటే అర్థమేంటి? మీరు ఏమైపోయారు? మాంద్యం, ఆర్థిక మాంద్యం, ఆత్మీయ మాంద్యంలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం పోతాయి? ఆర్థిక మాంద్యాలు ఏం పోతాయని చెప్పాను? ఉద్యోగాలు పోతాయి, ధరలు పెరిగిపోతాయి, కష్టాలు పెరిగిపోతాయి, ఇంకేమవుతాయి? ఇబ్బందులు పెరిగిపోతాయి, సమస్యలు పెరిగిపోతాయి. ఆత్మీయ తీవ్రత వస్తే మరలా అవన్నీ ఏమవుతాయి? తగ్గుతాయి. అర్థమైందా? హలో, అర్థమైందా? మీకు మంచి ఉదాహరణ చెప్పనా? మీకు అర్థం అవ్వాలంటే, నేను రక్షించబడిన కొత్తలో ఒక ఇంట్లో ఉన్నాను. ఆ ఇంట్లో పులి, సింహాన్ని చూశాను నేను కల్లో. మీరు కల్లో చూసారు, మేము బయట చూసాం పాస్టర్ గారు. మా ఇంట్లోనే ఉంది అది. దాని పక్కనే ఉన్నాను నేను, దాని పక్కనే ఉన్నాను. అది నన్ను ఏమీ చేయట్లేదు. సింహం ఏమీ చేయట్లేదు, చిరుత పులులు ఏమీ చేయట్లేదు. భలేగా ఉంది, ఇవన్నీ ఏంటి? నన్ను ఏం అంటలేదు అనుకున్నాను. చాలా కాలం తర్వాత మరలా అదే కళ, అదే ఇల్లు, అదే పులి, అదే సింహం వచ్చింది. నన్ను చంపడానికి సింహం చంపడానికి వస్తే గదిలో ఉంటే ఏమవుద్ది? నేను గబగబా వెళ్ళి వేరే రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటే ఆ తలుపు పైన ఖాళీ ఉంది. అది ఎక్కి వచ్చేయడానికి సింహం తుల్లి పడలేదు. సింహం మీదకి వస్తే ఎవడు పడుకుంటాడండి? ఇంకా సింహం మన మీదకి వస్తే ఇంక పడుకుంటామా? తుల్లి పడి లేసి అలా కూర్చున్నా, అలా ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు సింహాలు ఏమయ్యాయి? నోరు మూసుకొని ఉన్నాయి. సింహాలు ఏమవుతున్నాయి? ఇప్పుడు తిరగబడుతున్నాయి. ఎందుకు? ఆలోచించడం ప్రారంభించాను. మాంద్యము మన మీద అన్నీ తిరగబడేటట్టుగా చేస్తాయి. ఆత్మీయ మాంద్యం ఏం చేస్తుంది? మన మీద అన్నీ తిరగబడేటట్టుగా చేస్తాయి. ఆత్మలో తీవ్రత ఉంటే అన్నీ అణిచివేయబడతాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా ఏమవుతాయి? అణిచివేయబడతాయి. లేకపోతే అన్నీ ఏమవుతాయి? అవన్నీ అలాగే ఉంటాయి. మనం వెళ్తున్న కొద్దీ అలాగే ఉంటాయి. నువ్వు ఆత్మలో తీవ్రత కలిగి ఉంటే అవన్నీ అణిచివేయబడి ఉంటే అలా చూస్తుంటాయి అన్నమాట. లేదు, నువ్వు ఎక్కడైనా ఆత్మీయంగా చల్లబడ్డావా, ఏదో ఒక రోజు మరలా ఏం చెబుతాయి? అందేసుకోవడానికి వస్తాయి, నిన్ను మరలా దాడి చేయడానికి వస్తాయి. కనుక ఎప్పుడు కూడా ఆత్మలో ఏమవ్వాలి? తీవ్రత గలవారమే ఉండాలి. ఆమె ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ప్రభు యొక్క వాక్యం మనల్ని తీవ్రతలోకి నడిపిస్తుంది. దేవుని ఆత్మ మనల్ని తీవ్రతలోకి నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని ఎప్పుడు కూడా మండిస్తుంది. అలాగే సహవాసములో మనం ఉండటం ద్వారా ఒకరిని బట్టి ఒకరు మండుతూ ఉండొచ్చు. ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ఆసక్తి విషయంలో మాంద్యులము కాకూడదు. ప్రభువా, మమ్మల్ని అందరినీ కనికరించండి.
ఇదిగో దేవా తండ్రి, ఈ రాత్రి కొంత సమయం నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసాం ప్రభా. నీ నామములో మమ్మల్ని ఆయన కనికరించండి దేవా. మా అందరికీ మీరు కృపావరములు ఇచ్చారు. ఆ కృపావరములు మేము ఎరిగి ప్రభా సాక్ష్యం ఇచ్చుట్లోను దేవా, ప్రకటించుట్లోను, బోధించుట్లోను, పరిచర్య అయితే పరిచర్య చేయడం విషయంలో నాయన, పంచిపెట్టుటైతే పంచిపెట్టుట్లో, హెచ్చరించుటైతే హెచ్చరించుట్లో దేవా అందరము పని కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన. మేము చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలని దేవా, ప్రేమ విషయంలో ప్రభా నాయన తండ్రి, నాయన నిష్కపటమైన వారముగా మా ప్రేమ ఉండాలి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకరినొకరు మాకంటే యోగ్యులుగా ఎంచుకోవాలి. అలాగే చివరిగా ఆసక్తి విషయంలో ఎప్పటికి కూడా మేము మాంద్యులము కాకూడదు. ఆత్మలో తీవ్రత కలిగి ప్రభుని సేవించాలని అనేక విషయాలు మేము ధ్యానం చేస్తాం. ఈ మాటలు ప్రతి హృదయంలో కూడా గొప్ప మంటను పుట్టించి దైవ విషయంలో, దైవిక మార్గంలో ప్రతి ఒక్కరూ దినదినము కూడా ఆసక్తి కలిగి ప్రభులో కొనసాగుటకు సహాయం చేయమని నీ వాక్యానికి, మీ ఆత్మకు వచ్చిన బిడ్డలందరినీ అప్పగిస్తూ నీవే వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.